అన్నా నీ గెటప్ లో చూస్తే వదిలేందనా ఓ ఆంధ్ర పనులు మొత్తం పడిపోతారు. మిమ్మల్ని చూడటానికి 2 కళ్ళు చాలటలేదు సార్. అయితే వాడికి కన్ను పీకేయండి. అన్నయ్య ఇంకా టైం వేస్ట్ చేయకు, చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అలాగే తమ్ముడు. మావయ్య స్పెషల్ క్లాస్కి వెళ్ళొస్తాను. స్పెషల్ క్లాస్ ప్రేమలో పడ్డవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పెద్దలకు ఇలాగే అబద్ధం చెప్పాలని తమ్ముడు చెప్పాడు. వెళ్ళొస్తా, టాటా బై. అన్నయ్య ఏంటిది? కాలేజీకి నువ్వెప్పుడు వచ్చావు తమ్ముడు? అసలు నువ్వు కాలేజ్కి వెళ్తే కదా. అరే ఇప్పటి వరకు నేనేం చేస్తున్నట్టు? కీ తిప్పకుండా కిక్కిరాడు కొడతావన్నా. ముందు కొట్టపోతే కిక్ ఎక్కదు, కిక్కు కొట్టపోతే బండి స్టార్ట్ కాదు. కొట్టన్న కిక్ కొడితే కిక్ రా విరిగిపోవాలి. ఇందాక కనబడ్డాడు ఎక్కడ్రా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చిన్న సేఫ్టీకి నిన్ను ఫాలో అవ్వమనన్నా. రే నేను రౌడీగా మారినప్పుడు నేను ఒక్కడనేరా, మీరెవరూ లేరు. తనను తాను కాపాడుకోలేని వాడు లీడరు కాలేడురా. అయినా కావేరి అదే పండు మిమ్మల్ని అందరినీ చూసిందనుకో కంగారు పడిపోతుంది. ఏయ్ నౌ ఐ యామ్ యంగ్ డైనమిక్ యూత్ బాయ్, మీరంతా ఓల్డ్ గైస్. గెట్ అవుట్. అబ్బా 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 ఫ్రెంచ్ లో ఏం చెప్పాడు అన్న? అది ఫ్రెంచ్ కదరా, ఇంగ్లీష్. లైబ్రరీకి వెళ్ళొస్తా. నన్ను ఈ గెటప్లో చూసి ఎవరో గుర్తుపట్టకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఓ హలో, ఏయ్ ఇట్స్ మీ. సార్ మీరా? యా గుర్తుపట్టలేదు కదా? లేదు, ఎవరో కొత్తగా కాలేజ్ లో అడ్మిట్ అయిన స్టూడెంట్ అనుకున్నాను. రియల్లీ యు లుకింగ్ హ్యాండ్సమ్. టోటల్ గా మారిపోయారు. నేను మారలేదు, నువ్వే మార్చేశావు. ఈరోజు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? కాసేపు నీతో మాట్లాడాలి. ఆహా, ఏం సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి? ప్రేమ గురించి. ప్రేమ గురించా? ఆహా, అర్థమైంది. ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్? ఎక్కడుంది? ఇక్కడే, హియర్డా, హియర్. అలాగా? అయితే ఇంకేముంది, వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యు అని చెప్పేయండి. ఒక్కసారి ఇలా రాకవేరి. ఐ లవ్ యూ కావేరి. ఇన్నాళ్ళు గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు అదే జీవితం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మూలంగా ప్రేమ, పెళ్లి, కుటుంబం ఉంటేనే జీవితం అని తెలుసుకున్నాను. ఈ మార్పు ఇలాగే ఉండాలంటే నువ్వు నాకు తోడు కావాలి. టేక్ ఇట్. సార్
కావేరి, నేను ఒంటరిగా ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతానా వేసేద్దామా అని ఎదురు చూస్తుంటారు నా శత్రువులు. అది తెలిసి కూడా నేను ఒంటరిగా వచ్చాను అంటే ఎవరి కోసం? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఇందాక నేను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నీ కళ్ళల్లో భయం చూసి నేనంటే నీకు ఇష్టం లేదేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, అది భయం కాదు, ప్రేమ అని. కావేరి, ఈ రక్త తిలకమే నీ నుదుట నేను దిద్దబోయే కళ్యాణ తిలకం అనుకో. తమ్ముడు, తమ్ముడు, మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేయొద్దు. ఆయన వదిలే, నీకు దండం పెడతాను. మా అన్నను చంపాలని చూసావు, ద్రోహం చేసావు. నువ్వు మాత్రం చాటుగా మీ అన్నయ్యతో చేతులు కలిపి నాకు ద్రోహం చేయలా చేయి. నేను వెళ్ళింది మా అన్నయ్య ఇంటికి. ఆ అన్నయ్య మెడబట్టుకుని బయటికి గంటేస్తే 7 సంవత్సరాలు నేను నీకు షెల్టర్ ఇచ్చాను. రేయ్, నువ్వు నాకు షెల్టర్ ఇవ్వడం ఏంట్రా? మేమిద్దరం విడిపోవడాన్ని వాడుకున్నావు. నా సపోర్ట్ తో స్టేట్ లెవెల్లో ఎదిగావు. ఇదిగో మన ఇద్దరిది బిజినెస్ రిలేషన్షిప్, మధ్యలో బ్లడ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడు. అక్క, నీ మొహం చూసి వదిలేస్తున్నా. మళ్ళీ మా అన్నయ్య జోలికి వస్తే ప్రాణం తీస్తా. చేసిందంత చేసి ఇప్పుడు ఏడిస్తే లాభమే. ఆ పాండ్రంగ సిటీలోనే పెద్ద రౌడీ. అతనితో ఎవరైనా మాట్లాడాలంటే భయపడతారు. అలాంటిది నువ్వు చిచి. ఏమ్మా, ఎప్పుడు దాన్ని అంటిపెట్టుకుని ఉంటావు? ఇది తప్పని చెప్పొచ్చు నువ్వు. చెప్పాను అంకుల్, కార్తీక్ ని ప్రేమించావు, మధ్యలో ఇదేంటి అంటే తమాషాకని చెప్పింది. తమాషా కాదమ్మా, తల పొగరు. ఆ జడ్జి గారు అబ్బాయిని ఇష్టపడిందనే కదా ఈ పెళ్లికి నేను ఒప్పుకుంది. ముహూర్తాలు పెట్టుకోవడానికి ఎప్పుడు రమ్మంటారని జడ్జి గారు ఈ రోజే ఫోన్ చేశారు. ఆయనకి ఏ సమాధానం చెప్పాలి? ఈ విషయం అతనికి తెలిసేలోపు పాండు దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు పట్టుకుని జరిగింది చెప్దామండి. వద్దంకుల్, ఆ మాట కావేరి చేతి చెప్పిస్తేనే మంచిది. నా కొడుకుని చంపిన పాండుగాన్ని ఆడి తమ్ముడితోనే ఏం చేద్దాం అనుకున్నానయ్యా. కానీ ఆ తమ్ముడే నాకు వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. ఇది ఇంకా బెటర్ అండి. మ్యాన్ హోల్లో పడి ఒక ఆవిడ చచ్చిపోయిందని వాళ్ళ అన్న సీఎంని పిలిచి నలుగురిలోనూ వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు ఒకే పార్టీ మీద గెలిచిన సీఎం మీరు ఒకటెందుకు అవ్వకూడదు? మీరు ఇంకేం ఆలోచించకండి. పాలిటిక్స్ లో పవర్ఫుల్ గా ఉండాలంటే పవర్ అయిన మన చేతిలో ఉండాలి, పవర్ ఉన్నోడైన మన చేతిలో ఉండాలి. నిజమేననుకో, సీఎంకి ఎదురు తిరిగిన వాళ్ళం మనతోడు కలుస్తాడంటావా? పాలిటిక్స్ లో పర్మనెంట్ శత్రువు మిత్రుడు ఉన్నాడండి. అందులో ఐస్ గేట్ లాగా మీరు సీఎంతో కలిసిపోండి, పని అయిపోద్ది. సార్, మిమ్మల్ని దేవరాజ్ కలవడానికి వచ్చారు. మీటింగ్ లో ఉన్నానని చెప్పు. సీఎం గారు మీటింగ్ లో ఉన్నారు. మీటింగ్ కాదు, మీట్ అవటం ఇష్టం లేక. మామా, మామా, ఏంటి? నేను ఫ్రెండ్ ఇంటికి నోట్స్ తెచ్చుకుంటాను. నోట్స్ తెచ్చుకుంటా? అదేంటి అల్లుడు? ఏమో మామ, లవ్వులో పడ్డ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు ఇలాగే అబద్ధాలు చెప్తూ వెళ్తుంటారు. నిజానికి నేను బోట్ క్లబ్కి వెళ్ళొస్తాను. చూసావుగా, ఆ అమ్మాయిని తొందరగా పిలిపించి అదేమిట్రా దిక్కుమాలి మాట. ఐ లవ్ యూ అది చెప్పించకపోతే వీడు మనకు దక్కేలేడు. ఏ కావేరి, కంప్యూటర్ క్లాస్ కి వెళ్దాం పదా. నాకు రావాలని లేదే. ఏ కార్తీక్ ఏం చెప్పాడు? ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకుందాం అన్నాడా? నువ్వు ఇలా క్లాసులకు బంక్ కొడితే ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతావే?